జూనియర్లను వేధించడం తమ జన్మ హక్కుగా భావిస్తున్న కొంతమంది ఉన్మాదులు ర్యాగింగ్ పేరుతో కొత్త విద్యార్థుల్ని హడలెత్తిస్తున్నారు. లేటెస్ట్ గా మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కలకలం రేగింది. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ఎన్నో కలలతో కాలేజీ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్న విద్యార్థులపై ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వికృత చేష్టలకు దిగుతున్నారు. మంగళగిరి ఎయిమ్స్ లో వెలుగు చూసిన ర్యాగింగ్ భూతం ఏపీలో కలకలం రేపింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన వేధింపులు భరించలేక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. స్పందించిన ఎయిమ్స్ యాజమాన్యం బాధిత విద్యార్థికి వైద్య చికిత్స అందించి ఇంటికి పంపించారు. జూనియర్ పై ర్యాగింగ్ కు దిగిన 8 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశారు ఎయిమ్స్ అధికారులు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టాలొచ్చినా ఆ భూతం మాత్రం కాలేజీల్ని వదిలిపెట్టడం లేదు. ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఈ బెడదంతగా లేకపోయినా ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజీల్లో మాత్రం ఇదో హక్కు అన్నట్టుగా భావిస్తుంటారు సీనియర్లు. భవిష్యత్పై భారీ ఆశలతో కాలేజీల్లోకి ఎంట్రీ ఇస్తున్న విద్యార్థుల పాలిట అది శాపంగా మారుతోంది. విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్లు నిస్తేజంగా మారడంతో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు స్వేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు.